అక్క ఎస్ఎస్ఎంబి నుంచి సాంగ్ వచ్చింది, సో ఎలా అనిపించింది? సాంగ్ చాలా బాగుంది, సూపర్గా ఉంది. కీరవాణి గారు బీజిఎం చంపాడా? కీరవాణి ఎప్పుడు చంపేస్తాడు. ఓకే, శృతి హాసన్ అక్క ఎలా పాడింది? శృతి హాసన్ బాగా పాడిందండి, చాలా బాగా పాడింది. కమల్ హాసన్ పేరు నిలబెట్టిందా ఈ సాంగ్తో? సూపర్గా పాడుతుంది తను. ఎలా అనిపిస్తుంది అక్క ఎస్ఎస్ఎంబి నుంచి ఆ లుక్ మహేష్ బాబు గారిది, ఆ సాంగ్ ఎలా అనిపించింది నిజం చెప్పండి? లుక్ మాత్రం చాలా బాగుంది అండ్ కొంచెం హెయిర్ స్టైల్ సూపర్గా ఉంది మహేష్ది. అంటే ఒక సింహాన్ని చూస్తున్నట్టుందా మహేష్ అన్నని చూస్తుంటే? సాఫ్ట్ సింహంలా ఉంటారు ఆయన. ఓకే, ఇన్నాళ్ళు మామూలుగా చాక్లెట్ బాయ్లా చూసాం, ఇప్పుడు వైల్డ్ ఒక సింహంలా కనపడబోతున్నాడు ఎస్ఎస్ఎంబిలో, ఏం చెప్తారు అక్క? కనిపిస్తారు అనుకుంటున్నాం లుక్స్ చూస్తే మాత్రం. ఓకే, సో ఈసారి ఒక అప్డేట్ అయితే ఉంది, జామ్స్ కెమెరామెన్ గారు అయితే అప్డేట్ ఇవ్వబోతున్నారు, ఒక పెద్ద ఈవెంట్ పెడుతున్నారు 15th. సో ఏం చెప్తారు, ఏం కోరుకుంటున్నారు మీరు? అప్డేట్ అంటే ఏం అప్డేట్ మనకి? టీజరా ట్రైలర్ ఏం కోరుకుంటున్నారు మీరు? టీజర్ అండ్ ప్రోమో అలా టీజర్ లాంచ్ చేస్తారేమో మేబీ. ఓకే, సో చాలా రోజుల తర్వాత మహేష్ అన్న చూడబోతున్నారు, ఒక టీజర్లో కానీ సాంగ్స్లో కానీ, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఎక్సైటెడ్గా ఉంటాం అందరం, ఫ్యాన్స్ అందరం. ఓకే, సో అంటే 120 కంట్రీలలో రిలీజ్ అవుతుంది సినిమా, సో ఏం చెప్తారండి? వరల్డ్ వైజ్ రిలీజ్ అవుతుంది, బిగ్గెస్ట్ గ్లోబల్ వైజ్. సార్, గ్లోబల్ వైజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి మంచి హిట్ అవ్వాలని మహేష్కి కోరుకుంటున్నాం. చరిత్ర తిరగరాస్తారా ఈసారి మహేష్ గారు? అనుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఫ్యాన్స్. ఓకే, సో అంటే చాలా వరకు పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమా దుమ్ము దులిపిందంటే బాహుబలి అనేది చెప్పుకుంటాం మనం ఇప్పటికీ. సో ఈసారి ఆ మార్క్ని క్లియర్ చేస్తారా మహేష్ గారు? మేబీ అండి ఉండొచ్చు, రాజమౌళి గారు ఉన్నారు కదా, అవుతుంది. సో వన్ వర్డ్ అబౌట్ మహేష్ అంటే ఏం చెప్తారు? సాఫ్ట్ హ్యూమన్ బీయింగ్, నైస్ పర్సన్. మహేష్ బాబు గారు ఇంతవరకు 6 ప్యాక్ చూపించలేదు, ఈ సినిమాలో చూపిస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చూపిస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అక్క.